పవర్ పోయి రెండేళ్లవుతుంది. ఆ షాక్ నుంచి తేరుకోలేక కింద మీద పడుతోంది వైసీపీ. ఇంతలోనే స్థానిక ఎన్నికల టైం దగ్గర పడుతుంది. అంతలోనే కేంద్రం చేపట్టిన ఎస్ఐఆర్ ఫ్యాన్ పార్టీని టెన్షన్ పెడుతోందట. లోకల్ ఫైట్ బరిలోకి దిగాలా వద్దా, పోటీ చేస్తే ఎలా, కంటెస్ట్ చేయకపోతే కేడర్ నిరాశ చెందే ప్రమాదం ఉందని వైసీపీ ఆందోళన చెందుతుంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మరింత గుబులు పుట్టిస్తోందట. దీంతో వరుస సమావేశాలు పెట్టి లీడర్లు, కేడర్ను అలర్ట్ చేసే పనిలో ఉన్నారట ముఖ్య నేతలు. స్థానిక ఎన్నికలకు వైసీపీ రెడీ అవుతోందా? సర్పై వైసీపీలో ఆందోళన మొదలైందా? క్యాడర్, లీడర్లను అప్రమత్తం చేసే పనిలో ఉన్నారా? బూత్ లెవెల్ మీటింగులు లోకల్ ఫైట్ కోసమేనా? అటు సర్, ఇటు స్థానిక పోరుపై స్పెషల్ ఫోకస్. మరో 3 నెలల్లో లోకల్ ఫైట్. సీఎం చంద్రబాబు చెప్పిన ఈ మాటతో ఏపీ పొలిటికల్ హీట్ నెమ్మదిగా పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది ఆగస్టు చివరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే తమ మంత్రులను, ఎమ్మెల్యేలను సెట్రైట్ చేస్తూ స్థానిక ఎన్నికల్లో 100% రిజల్ట్ రాబట్టాల్సిన అవసరంపై వివరిస్తున్నారు సీఎం చంద్రబాబు. అయితే కూటమి సమరానికి సై అంటోంది. స్థానిక ఎన్నికలకు వైసీపీ సిద్ధంగా ఉందా లేదా అనేది అతిపెద్ద ప్రశ్న. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి ఆ పార్టీ కోలుకోవడం లేదు. ఆ తర్వాత వచ్చిన పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ఫ్యాన్ పార్టీని ఇంకా నిరాశకు గురి చేశాయి. ఇప్పుడిప్పుడే కాస్త దూకుడు పెరిగినా అంతలోనే లోకల్ బాడీ ఎన్నికలు వస్తూ ఉండడంతో వైసీపీలో కొత్త చర్చ జరుగుతోంది. త్వరలోనే కేంద్రం ఓటర్ లిస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టనుందన్న టెన్షన్ వైసీపీలో కనిపిస్తోంది. సర్లో అర్హులైన పౌరులు ఓటర్ జాబితాలో ఉండేలా, అనర్హులను ఏరివేసేలా సమగ్ర ప్రక్రియ చేపడుతున్నారు. ఏపీలో కూడా సర్ను ఇంప్లిమెంట్ చేసేందుకు కేంద్రం సిద్ధమవుతుందన్న సంకేతాల నేపథ్యంలో వైసీపీలో టెన్షన్ స్టార్ట్ అయింది. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని క్యాడర్, లీడర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలని, ఉన్న ఓట్లు కాపాడుకోవడంతో పాటు సానుభూతిపరుల ఓట్లు కూడా తొలగిపోకుండా చూడాల్సిన బాధ్యత అందరిదని డైరెక్షన్స్ ఇస్తున్నారు. సర్ ప్రారంభానికి ముందే అవసరమైన డాటా మొత్తం సిద్ధం చేసుకోవాలని, జోన్ల వారీగా చురుకైన కార్యకర్తలను గుర్తించి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఇలా క్యాడర్ను ఇప్పటి నుంచే యాక్టివ్ మోడ్లో పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారట. సర్పై ముందుగానే అలర్ట్ అయిన వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో బూత్ లెవెల్ నుంచే క్యాడర్ను యాక్టివేట్ చేస్తోంది. పల్లె నుంచి పట్టణం వరకు, సర్పంచ్ ఎన్నికల నుంచి కార్పొరేషన్ ఎన్నికల వరకు అన్నింటిపై స్పెషల్ ఫోకస్ పెడుతోంది. ప్రతి పోలింగ్ బూత్కు బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకాన్ని స్పీడప్ చేస్తున్నారు నేతలు. 20 బూతులకు ఒక సీనియర్ లీడర్ను నియమిస్తూ పార్టీ అనుకూల ఓట్లను కాపాడుకోవడం కోసం నెక్స్ట్ లెవెల్ ప్రయత్నాలు షురూ చేశారు. ఇక స్థానిక ఎన్నికలు వస్తూ ఉండడంతో కొత్త ఓటర్లను నమోదు చేసే బాధ్యతను సీనియర్ నేతలకు అప్పగిస్తున్నారు. ఇటు సర్, అటు లోకల్ బాడీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముందుగానే అలర్ట్ అయిన వైసీపీ ఎంతవరకు పై చేయి సాధిస్తుందో వేచి చూడాలి మరి.